వెనకాల ఉన్నటువంటి ఏదైనా వాహనాలు ఉంటే ఆ వాహనాల్లో ఎక్కి మీరు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. వెనకాల ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయి, వాహన శ్రేణి ఏదైతుందో దాన్ని అంతా కూడా ముందుకు పంపించాలని పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖాళీ ఉన్నటువంటి వాహనాల్లో మహిళా కార్యకర్తలు ఎక్కాల్సిందిగా నేను కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంటు నుండి ఈరోజు ఏదైతే ర్యాలీ బయలుదేరుతుందో, ఏదైతే మాధవి లత గారు ఈ యొక్క నామినేషన్ పత్రాలను సమర్పించడానికి భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వేలాది సంఖ్యలో కార్యకర్తలు వారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క రాబోయేటువంటి 13వ తేదీ రోజు ఈ యొక్క మాధవి లత గారిని ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతూ పెద్ద ర్యాలీ బయలుదేరింది. ఈ యొక్క పెద్ద సంఖ్యలో బయలుదేరినటువంటి ర్యాలీకి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మాధవి లత గారికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. మైనార్టీ సోదరులు కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ మాధవి లత గారికి మద్దతు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ, भारतीय जनता पार्टी, जय श्री राम। देखो देखो कौन आया, अब की बार भारतीय जनता पार्टी, जय श्री राम, जय श्री राम। हमारे गोलकुंडा जिला के अध्यक्ष वी पांडु यादव जी, भाग्यनगर के जिला के अध्यक्ष सुरेंद्र रेड्डी जी और हमारे गोलकुंडा जिला के इंचार्ज रामकृष्णा जी, यहाँ पर आए सभी कार्यकर्ता। हम लोग जल्दी जल्दी जाना है, रोड को एकदम सीधे सीधे साइड में लेकर। भारत माता की। నడవలేనటువంటి వాళ్ళు వాహనాలు ఎక్కాల్సిందిగా నేను కోరుతున్నాను. మహిళా కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క అభ్యర్థి ఒక వాహనానికి వెనకాల ఉన్నటువంటి అన్ని కార్లు మనవి కాబట్టి కార్యకర్తలందరూ కూడా మహిళా కార్యకర్తలు सभी जियागुड़ा डिवीजन के भारतीय जनता पार्टी कार्यकर्ताओं को धन्यवाद करता हूं। जियागुड़ा कार्यकर्ताओं ने वोट भी दे रहे और नोट भी दे रहे, ये सभी कार्यकर्ताओं को मैं धन्यवाद करता हूं।